యోబు గ్రంథము 11:18. నమ్మకమునకు ఆస్పదము కలుగును, నువ్వు ధైర్యముగా ఉండుము, నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితముగా పండుకొనుము. ఎవరు భయము లేకుండా నువ్వు పండుకుంటావు. హల్లెలూయా. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఎందరో అసలు మనం నిరీక్షణ గురించి పదమే లేదు కదా అని. సో ఇదే వచనాన్ని మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదవగలిగితే చక్కగా అక్కడ హోప్ అని రాయబడి ఉంటుంది. ఆమేన్. కొంచెం మీరు ఆస్పదం అనగా హోప్ అని ఉంటుంది, అక్కడ అంత ఏం లేదు. అంటే నమ్మకానికి నిరీక్షణ తోడైతే ఖచ్చితంగా మనం ఎలా ఉంటామంట? భద్రంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నమ్మకంగా బ్రతుకుతున్నారు. అయితే ఆ నమ్మకమైన వారు నిరీక్షణ ఉంచగలిగితే నీ గుడారములో నీ ఇంటిలో నువ్వు ఎలాగుంటావు? భద్రపరచబడతావు. నిరీక్షణ మనకిచ్చే ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఏమిటంటే భద్రత. నీకు భద్రత ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి రాగలుగుతావు. నా తండ్రిని ఎవరైతే ఖచ్చితంగా నమ్మకమైన వారిగా విశ్వాసం ఉంచి ఆయన యందు నిరీక్షణ ఉంచుతారో వారిని ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడంట? వెంట పెట్టుకుని మరలా వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట చదవండి దయచేసి త్వరగా. 1 తెస్సలోనికీ 4:13 మాట. సహోదరులారా, చదవాలా? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి తెలియచెప్పడం మాకు ఇష్టము లేదు. అదే ప్రకారమును నిద్రించే వారిని ఆయన దేవుడితో కూడా వెంట పెట్టుకుని వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా తిరిగి మరలా మనం ఏం చేస్తామో యేసుని ఖచ్చితంగా ఒకవేళ మనం నిరీక్షణ ఉంచగలిగితే, ఒకవేళ చనిపోయిన మరలా మనం ఏం చేస్తామంట? ప్రభుతో కూడా లేపబడతాం. ఆమేన్. భద్రపరచబడతాం. మన ఆత్మ లోక సంబంధంగా దేవుడు అప్పగించడండి. మన ఆత్మను, మన శరీరాన్ని ప్రభు అన్నాడు, నువ్వు పరిశుద్ధుని ఆత్మను ఏం చేయ, నువ్వు కొల్లనివ్వవు. ఒకవేళ ఈ దేహము ఒకవేళ మరణించిన సరే దేవుని రాజ్యాన్ని మనం స్థిరపరచబడతాం. అది మన నిరీక్షణ. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకైతే మన సరేసిన గణపరచండి. ఇంకొకసారి చెప్తారా? ఇప్పుడు నీ నిరీక్షణ ఏంటి? ప్రభు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను వెంట పెట్టుకుని వస్తాడా? ఏసన్నా వాక్యం నేను చెబుతున్నా, నువ్వు చదవకూడదు. నిరీక్షణ కలిగిన వారిని ప్రభు ఏం చేస్తాడంట? మరలా తీసుకుని రాగలుగుతారు. నేను అంటాను, చనిపోయిన తరువాతది మరి బ్రతుకున్నప్పుడు మన నిరీక్షణ ఏంటి? నీ కుటుంబాన్ని ఆయన కాపాడగలుగుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు, సంఘాన్ని కాపాడుతాడు. ఇదిగో ఆయన అంటాడు కదా, నువ్వు ప్రశాంతంగా పండుకుంటావు, నీకు అసలు ఏ దిగులు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యేసునందు నమ్మకంతో ఉండి నిరీక్షణ ఉంచగలిగితే, ఆ నిరీక్షణ ఉంచాలా? నిరీక్షణ లేకపోతే కష్టమండి. ఇతరులు నిరీక్షణ ఉంచరండి, కానీ క్రీస్తులో ఉన్నవారు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. నువ్వు యేసులో నాటబడిన వాడు, పుటం వేయబడిన వాడివి. ఆయనతో కూడా రేపు రాజ్య పరిపాలనలో ఉండవలసిన మనము యేసయ్యనందు ఖచ్చితంగా నిరీక్షణ కలిగిన వారిగా మారగలిగితే ప్రభు అంటారు, ఆయన భద్రంగా మనం దాచుకుంటాడు. ఆమేన్. భద్రంగా కాపాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట మీకు తెలియపరుస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ మాట చదవండి దయచేసి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ మాట. ఆయన యందు నిరీక్షణ పెట్టుకొని ఉన్నాము ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రులుగా చేసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే నిరీక్షణ కలిగిన వారుగా మారగలుగుతారో వారు కలిగే ఆశీర్వాదము ఏమిటంటే, బైబిల్ అంటుంది నిరీక్షణ అంట మనల్ని పవిత్రపరుస్తుంది. ఆమేన్. ఏం చేస్తుంది చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, చెప్పాలి అందరూ. పవిత్రత లేకపోతే ప్రభును చూచుట సాధ్యమేనా? యేసయ్య వచ్చిన తర్వాత ప్రతివాడు అన్నాడు, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు ఏం చేస్తాడు? దేవుణ్ణి చూస్తారు. ఆయన చెప్పిన తర్వాత నేను అంతరంగాల్లో ఆ పవిత్రత, పరిశుద్ధత లేకపోతే
ప్రభు యొక్క మహిమను మనం చూడలేము. మీ జీవితంలో ఖచ్చితంగా పరిశుద్ధత ఉండాలా. ప్రభుని ఎరిగిన వారికి మీరందరూ ఉన్నారు. మీ నిరీక్షణ మిమ్మల్ని ఏం చేస్తుందంటే పవిత్రతలోకి నడిపిస్తుంది. అపవిత్రమైన మార్గాల్లోకి వారు వెళ్ళరండి. నిరీక్షణ లేనివాడే అన్యకరమైన మార్గాలకు వెళ్ళిపోతాడు. నిరీక్షణ కలిగిన వాడు పవిత్రంగా ముందుకు సాగుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైనట్టు దేవునికి వాక్యాన్ని కొంచెం లోనికి తీసుకువెళ్తాను, శ్రద్ధగా వినండి. ఒకరోజు ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడికి కొంచెం ధనం అవసరమైంది. చెప్పండి, ఏం అవసరం అయింది? నా వైపు చూడాలి. ధనం అవసరం వచ్చింది. ఏం అవసరం వచ్చింది చెప్పండి? అయితే ఆయనకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. నువ్వు వెళ్ళి దేవుడు ప్రజలు శపించావు అనుకోండి, వారు ఏం చేస్తారు? ఒక బ్యాచ్ వచ్చారన్నమాట, పాస్టర్ గారు నువ్వు వారికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే నీకు చాలా ధనాన్ని మేమేం చేస్తామో ఇస్తాం అని చెప్పేస్తున్నారు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, సరేనయ్యా ఒక మాట, నేను కూడా ప్రభుని అడుగు వస్తానన్నాడు. డబ్బులు వస్తాయని వెంటనే పరిగెట్టి వెళ్ళిపోలేదు, కానీ ప్రభుని అడుగు వస్తానన్నాడు. సరే అడుగు వస్తానంటే ఏం జరిగిన తర్వాత వెళ్ళినాడు, మోకాళ్ళు వేసినాడు, ప్రార్థన చేసాడు. ప్రభు ప్రత్యక్షమైన అయినా వారు దేవుడు నా ప్రజలు నా వారు అయ్యి వారిని ఏం చేయకూడదు, శపించకూడదు అన్నారు. సరే కిందకు వచ్చేసినాడు. అయ్యా దేవుడు వెళ్ళొద్దని అన్నాడు. సరే ఫస్ట్ కొంచెం ధనం కదా, ఇప్పుడు ధనం పెరిగింది. ఆమె ఏం పెరిగింది నెక్స్ట్? సో కొంతమంది డబ్బుకు పడవచ్చు, పడకపోవచ్చు. ఇంకొక దానికి సరే డబ్బుతో పాటు కొంచెం బంగారం, కొంచెం ఇంకేమున్నాయి వజ్రాలు లాంటివి కూడా తీసుకెళ్ళినారంట. సరే ఆఫర్ కొంచెం పెద్దదైంది కదా, సరే మరొకసారి ప్రభుని అడుగు వద్దామంటే ప్రభు అన్నారు, మరలా నువ్వేం చేయకూడదు. సరే డబ్బు ధనంతో పాటు కొంచెం ల్యాండ్ కూడా మేబీ ఆఫర్ చేస్తారేమో, పశువులన్నీ ఇచ్చినారంట. సరేలే ఇంక మళ్ళీ వెళ్ళేసరి ప్రభు ఏమంటాడు, వద్దంటాడు, నేను వచ్చేస్తానని చెప్పేశాడంట. ఆమేన్. ఎవరు ఆ భక్తుడు చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఇతని విజన్ ఏంటంటే ఇతనికి అవసరం ఉంది, కానీ నిరీక్షించలేకపోయినాడు. ఆమేన్. కొంచెం డబ్బుకో, కొంచెం ధనానికో, కొంచెం శరీర కోరికలకో మన నిరీక్షణలోంచి బయటికి వచ్చేస్తే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మన కనులారు ఎప్పటికీ చూడలేం. ఈరోజు జరుగుతున్న సంఘాలు జరుగుతున్న ఒక పెద్ద ఘోరమైన విపత్తి ఏమిటంటే, ఈ రోజు వరకు చూసుకుంటున్నాం, ఈ అవసరం తీరితే సరిపోతుంది, ఈ కోరిక తీరితే చాలులే, ఈ అక్కర తీరితే సరిపోతుంది అనుకుంటున్నాం. కానీ ప్రభు మన కొరకు దీనికంటే శ్రేష్టమైనవి ఏం చేసినాడంట, సిద్ధపరిచినాడు. ఆమేన్. బహుశ్రేష్టమైనవి అవి సిద్ధపరిచిన మనం పొందుకోవాలంటే బైబిల్ అంటుంది మనం పవిత్రంగా ఏం చేయాలా, బ్రతకాల. ఆమేన్. హల్లెలూయా. ఇతని హృదయమును, తన హృదయాన్ని అప్పుడు వరకు చాలా పవిత్రంగా ఉన్న ఆ హృదయము కొంచెం ధనాన్ని చూసి, కొంచెం బంగారం చూసి, కొంచెం వెండిని చూసి, కొంచెం ఆహార పద్ధతిని చూసి దేవునికి నోటి మాట కాదని ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు చేసిన కార్యం చెప్పమంటారా? ఒక వండర్ చేస్తున్నాడు. ఆమేన్. ఒక అద్భుతం చేస్తున్నాడు. అద్భుతం ఏంటంటే చరిత్రలు ఎప్పుడు ఎక్కడ కూడా ఒక గాడిద మాట్లాడలేదు. ఆమేన్. హల్లెలూయా. ఒక గాడిద ఏం చేయలేదు, ఫస్ట్ టైం అండి గాడిద మాట్లాడి, అది కూడా ఎవరితో చెప్పాలా, పాస్టర్ గారితో. ఆమేన్. హల్లెలూయా. ఒక పాస్టర్ ఏం మాట్లాడుతుంది? ఆయన ఎవరు? ఒక గొప్ప దైవజనుడు, అభిషేక్తం కలిగిన దైవజనుడు. చెయ్యెత్తే 10 మంది ఏమైపోతారు, పడిపోతారు. టచ్ అంటే చాలు 10 మంది ఏం చేస్తారు, దొరిలేస్తారు. అలాంటి దైవజనుడితో ఎవరు మాట్లాడుతున్నారంట? అప్పుడు వరకు దేవుడు మాట్లాడేవాడు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? నిరీక్షణలోంచి మనం ఒకవేళ కిందకు దిగజారిపోతే, మన హృదయాన్ని అపవిత్రపరచుకుంటే దేవుడు మాటలు వినవలసిన మనం ఎవరి మాటలు వినాలి చెప్పండి? గాడిద వాస్తవానికి శపించబడింది. ఆమేన్. నువ్వు ఎవరి మాట వినాలా? కానీ ఎవరి మాట వింటున్నావు? ఒక స్వరం వినబడుతుందంట, ఏయ్ నువ్వు ముందుకెళ్ళక సత్తావంటే ఇంకా ప్రభువేమునికి అడుగుతున్నారంట. ఈ బేలాం ఆలోచన ఎట్టుందంటే, ఎవడు మాట్లాడుతున్నా కూడా ఫస్ట్ ఏం చేయలేదు, అర్థం కావట్లే. అతని ముందు ఆల్రెడీ ఒక దూత ఏం చేస్తుంది, మంచి వాడిగాడికి అడ్డం పట్టుకొని సిద్ధంగా ఉందండి. గాడిదకి స్వరాన్ని ఇచ్చినాడు, మరొక గాడిదకి బుద్ధి చెప్పడానికి. నా బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతాడు నువ్వు నిరీక్షణ ఉంచినప్పుడు. దేవుడు నేను దర్శిస్తాడు నీకు నిరీక్షణ ఉన్నప్పుడు. ఒకవేళ నిరీక్షణ నుంచి బయటికి వచ్చేసి నీ హృదయాన్ని అపవిత్రపరచుకుంటే దేవుడు నీతో మాట్లాడి మానేస్తారు. నీతో ఏం మాట్లాడితే ఇప్పుడు? పశువులు మాట్లాడతాయి. ఆమేన్. దేని కొరకు? నీకు పశువుల భాష కూడా ఏమైపోద్ది, అర్థం అవుతుంది. ఆమేన్.
అని ఎంత జ్ఞానం! పశువుల భాష మరొక పశువుకి అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఏమన్నా చెప్పండి రా. ఒక గాడిద భాష మరొక గాడిదకి ఏమవుతుంది? సార్ నిజం చెప్పండి. మనిషి భాష మనిషి ఖచ్చితంగా ఇప్పుడు ఈ బీలం అయిపోయినట్టు శరీరం ఒక్కటే మనిషి, బుద్ధి అంతా మాట తీరంతా గాడిదైపోయినట్టు కదా. నేను అంటాను, అపవిత్రపరచుకుంటే ఒకవేళ దేవుడు పవిత్రంగా ఉండగలిగితే ఖచ్చితంగా ప్రభుస్వరాన్ని వినగలుగుతాం. పొరపాటున నిరీక్షలోంచి బయటకు వచ్చేస్తే, మనం అపవిత్రం అయిపోతే దేవుడు మనతో మానేస్తాడు. అంటాను, నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఆమేన్. అక్కడే ఒదిగిపోండి. ఎంత కష్టమైన దేవుని పాదాల దగ్గర ఉండిపోండి. ఎన్ని అవమానాలు కావచ్చు, ఎన్ని చేదరింపులు కావచ్చు, ఎన్ని ధిక్కారాలు కావచ్చు, ఎంతమందిని హేళన చేయవచ్చు, ఎంతమందిని అసహించుకోవచ్చు, కానీ నువ్వు నిరీక్షణలోంచి మాత్రం బయటికి రావద్దు. నీ నిరీక్షణ నిన్ను ఎప్పటికీ సిగ్గుపరచదు. ఆమేన్. హల్లెలూయా. దీనికంటే పెద్ద మనకేం పోయేది ఏం లేదండి. ఏం పోస్తారు మహా అయితే? మనం మహా అయితే ఏం పోదండి, ఎక్కువ అయితే ఏం చేస్తారు? ప్రాణం పోద్దాం, అంతేనా? కొంతమంది మనకు దూరం కావచ్చు, మళ్ళీ విడిచిపెట్టవచ్చు, సహకరించకపోవచ్చు, కానీ నిరీక్షణలో ఉండగలిగితే ప్రభు ఖచ్చితంగా మనం సిగ్గుపరచనివ్వడు. ఆమేన్. కొంతమంది అంటారు, మేము లేకపోతే వారు బ్రతకలేరు అన్నారండి. ఎవరన్నా నేను లేకపోతే వాడు ముందుకు వెళ్ళలేటరా, ఆడి జీవితం నేను పెట్టిన భిక్ష అన్నారా? నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. అన్ని మాటలు అన్నా సరే నువ్వు నిరీక్షణ నుంచే చూసావా, ఆ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. వారు లేకపోతే నువ్వు మరింతగా దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. వారు ఉన్నప్పుడు నువ్వు ఎంతగా దీవించబడో నాకు తెలియదు, కానీ వారు లేకపోతే మరింతగా నువ్వు ఏం చేస్తావో? వ్యాప్తి చెందుతావు. నిరీక్షించు. మోషే ఉన్నంత కాలం యెహోషువ చాలా మాటలు పడ్డాడండి. ఏట్రా పిచ్చోలాగా మోషే వెనక తిరుగుతాడు అన్నారంట. ఎవరిని? యెహోషువని. మోషే కొండెక్కితే యెహోషువ కూడా ఎక్కడున్నాడు? కొండ కిందే ఉన్నాడు, పర్వతం దగ్గరే ఉన్నాడు. ప్రజల్లో చేర్చబడలేదు. ఏంట్రా మనం అందరూ తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఇతడేటి యవనంలో ఉన్నాడు, మంచి యవనస్తుడు, మనతో కలవకుండా ఎక్కడుంటున్నాడు? ఒక ముసలి పాస్టర్ వెనక తిరుగుతున్నాడు, పని పాటలేదు, రకరకాల మాట్లాడారంట. ఇదికి ఆ మోషే అండ ఎక్కువైపోయిందిరా అనుకున్నారంట. మోషే చనిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఏమని? ఇప్పుడురా ఈడ ఆట అన్నాడంట. ఆమేన్. ఇప్పుడు చూద్దాం, ఈయన ఒక ఆట ఆడిద్దాం అనుకున్నారంట. కానీ దేవుడు ఏం చేశాడంటే, మోషే ఉన్నప్పుడు కంటే మోషే లేనప్పుడు యెహోషువ కీర్తి మరింత వ్యాప్తి చెందింది. ఆమేన్. హల్లెలూయా. నిరీక్షణ. మోషే ఎందుకు కాదు ఆయన నిరీక్షించింది, యెహోషువ దేవుని యందు నిరీక్షణ ఉంచినాడు. ఆమేన్. ఈరోజు ఖచ్చితంగా మనం దేవుని నిరీక్షణ ఉంచగలిగితే మనం ముందుకే సాగుతాం తప్ప వెనుకడుగు వేయము. అందుకని బైబిల్ అంటుంది, మనం నిరీక్షించగలిగితే ఒకటి మన కుటుంబాలు భద్ర చేయబడితే, రెండవదిగా మనం సిగ్గుపరచబడి, మూడవదిగా ఖచ్చితంగా మనం పవిత్రపరచబడతాం. ఆమేన్. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము పేజీ నెంబర్ చెప్పండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 19వ మాట, పేజ్ నెంబర్ 200. ఓకే. ధర్మశాస్త్రము దేవునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞలు బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఈ నిరీక్షణ ద్వారా మనం ఎక్కడ చేర్చబడుతున్నామంట? ముందుబడిన ధర్మశాస్త్రము కంటే ఈ నిరీక్షణ. ఎవరు ఈ నిరీక్షణ? యేసుక్రీస్తు వారు. యేసు నిరీక్షణ మనకు కలిగి ఉండగలిగితే మనం ఎక్కడ చేర్చబడతాం చెప్పండి? ప్రభు వద్దకు వెళ్ళగలుగుతాం. ఆమేన్. ప్రభుకు సమీపంగా అది తీసుకుని వెళ్ళగలుగుతుంది. నీ జీవితంలో నిరీక్షణ లేకపోతే నువ్వు దేవుని ఎప్పటికీ చేరలేవు. ఒకవేళ రాజకీయ సంబంధమైన వ్యక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, మనం కొంచెం ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాం? ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ వరకు వెళ్ళగలుగుతాం, అంతే కదా. ఒకవేళ బలమైన ఆర్థికమైన వ్యక్తులతో ఉంటే కొంచెం ఆర్థికంగా బలంగా ఉండగలుగుతాం.
ఒకవేళ ఒక సహవాసాలు ఉండగలిగితే ఈ ఊరి వరకే మనం పరిమితం అవ్వగలుగుతాం, కానీ దేవుని చేరుకోలేం. సంఘం యొక్క నిరీక్షణ ఏమిటి చెప్పమంటారా? మీరు సంఘం ఎందుకు క్రీస్తు ఎందుకు నిరీక్షణ ఉంచగలిగితే మీరు ఖచ్చితంగా ప్రభుకు సమీపస్తులుగా మారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ముందు ఆజ్ఞల్ని కొట్టివేయబడ్డాయి అంట, వాటి వల్ల కాలేదని అవి కొంచెం బలహీనమైనవి అంట. ఆమేన్. కానీ యేసు అనే నిరీక్షణ ఉందే, దీని యందు ఎవరైతే నమ్మకం ఉంచగలుగుతారో, నిరీక్షణలో ఉండగలుగుతారో, అట్టివాడు దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేనంట నీ పూట నువ్వు దేవునికి సమీపస్తులుగా మారాలంటే క్రీస్తునందు నిరీక్షించిన బిడ్డగా మారిపోవాలా. యేసయ్యలో నువ్వు నిరీక్షణలో ఉండాలా. యేసునందు నిరీక్షణ లేకపోతే మన జీవితాలకి కార్యశుద్ధి కానేరదు. ప్రభునందు మీరు నిరీక్షణ ఉంచండి. దేని కొరకు? మీరు దేవునికి దగ్గర కావాలా. ఆమేన్. ఎవరికి దగ్గర కావాలా? అందరూ చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఎవరి కొరకు వెయిట్ చేయాలా? చెప్పాలరా? ప్రభు స్వరం కొరకు, ప్రభు మాట కొరకు ఏం చేయాలా? నిరీక్షించుతున్నారా? కొంచెం ఆలోచన ఉందా మనకు? ఖచ్చితంగా నువ్వు దేవునికి దగ్గర కావాలి. నీ నిరీక్షణ ప్రభు నిమిత్తమై ఉండాలా, ప్రభు కొరకై ఉండాలా. నువ్వు మనుషుల కొరకు ఒకవేళ ఆగినావో, నిరీక్షించినావో, ఎదురు చూసినావో, వారు రావచ్చు రాకపోవచ్చు, కానీ నా యేసయ్య అన్నాడు, ఖచ్చితంగా ఏమన్నాడు? వస్తాను. ఆమేన్. నేను వెళ్ళి మీ కొరకు మరి నిత్యమైన ఏం చేస్తాను? నివాసాలను ఏం చేస్తున్నాను? ఏర్పాటు చేస్తాను. నేను తీసుకుని వెళ్ళగలుగుతాను. తీసుకువెళ్ళి ఆ బంగారు పట్టణంలో మీరు ఏం చేస్తారు? నాతో కూడా నివాసము చేయగలుగుతారన్నారు. ఆమేన్, హల్లెలూయా. అది మన నిరీక్షణ. యేసునందు నిరీక్షణ నిన్ను ఎప్పటికీ సిగ్గుపరచనివ్వదు. ఒకవేళ మహా అయితే నేను చెప్పాను కదా, యేసునందు ఎవడైతే నిరీక్షణగా ఖచ్చితంగా ఆ హోప్ను అలా ఉండిపోతారో, నువ్వే నా నిరీక్షణ ప్రభు, నా నిరీక్షణ ఆధారం నీవేనని ఆయన వద్ద ఉండిపోతారో, అటు వాడిని కొన్ని నిందలు, అవమానాలు, అనారోగ్య సమస్యలు రకరకాలు కలిగినప్పుడు కూడా ప్రభుకు మన దగ్గర వారిగా మారిపోతాం. ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవునికి దగ్గర నేర్చుకోండి. మీకు కొత్త ఏం కాదుగా దెబ్బలు తిన్నాం. ఆమేన్, హల్లెలూయా. దెబ్బలు తిన్నారా? అవమానం పడ్డాంగా, పడలేదా? నిందలు, అవమానాలు, చేదరింపులు, ధిక్కారాలు ఎన్ని ఉన్నాయి మన జీవితాల్లో. ఎంతమంది మన గురించి హీనంగా, నీచంగా మాట్లాడుకున్నారు. ఎంతమంది మన గురించి కాంట్రవర్సీ వాళ్ళకి ఊసి కావాల్సినప్పుడల్లా మన టాపిక్ లేపినారు. నేను ఒకటే అంటాను, యేసునందు నిరీక్షణ ఉంచండి. మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? ఆయనకి దగ్గరకి తీసుకెళ్తుంది. మనం కొంచెం ఈ విషయంలో అటు ఇటుగా అయిపోతున్నాం. ఈ మాటలు తట్టుకోలేకపోతే పొరపాటు నోరు జారకూడదు. ఆమేన్. పేషెన్స్ ఉండాలి. కొంచెం ఓర్చుకోండి, కొంచెం ఓపికతో నిలబడండి. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడండి. ఆమేన్, హల్లెలూయా. అందుకని బైబిల్ ఉంటుంది, ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక దేని గురించి ఏం చేయకూడదు? అసలు ఆలోచన చేయకూడదు. నువ్వు ఎన్ని ఇబ్బందులైనా, ఎంత కష్టమైనా నీ వల్ల కానప్పుడు కూడా దేవుని దగ్గరగా నేర్చుకోండి. నిరీక్షణలో ఉండండి. క్రీస్తుని నిరీక్షణ మనల్ని ఖచ్చితంగా దేవునికి సమీపస్తులుగా చేర్చేస్తుంది. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం అన్ని విధాలైన, ఆ మాట కూడా చదివేయండి. ఒక్క మాట మీ కొరకు, ఒక్క మాట చదవండి. రోమపత్రిక 15:13. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలిగిన వారు అగుటకు, నిరీక్షణకర్తగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందమును సమాధానాన్ని మిమ్మును నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరంట? నిరీక్షణకు కర్త. నిరీక్షణ నిజంగా మనం పరిపూర్ణంగా పొందుకోవాలంటే అది దేని ద్వారా సాధ్యమంటే పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యము. ఈ నిరీక్షణకర్త ఒకవేళ మన జీవితంలో ఉండగలిగితే ఆ నిరీక్షణ మనం పొందుకుంటే ఆయన అంటున్నాడు, ఇదిగోండి అన్ని విధాలైన సమస్త ఆనందమును సమాధానముతో ప్రభువులు ఏం చేస్తాడంట? నింపుతాడు. ఆమేన్. నిరీక్షణ లేని వారికి ఆనందం, సమాధానం ఖచ్చితంగా ఎప్పటికీ ఉండదు. ఆమేన్. మనం చెప్పాం కదా, ఇందాక పనిచేసేవాడికి ఎలా ఉంది చెప్పండి? ఆనందంగా పనిచేసేవాడికి ఖచ్చితంగా రాజు ఖచ్చితంగా నాకు డబుల్ కూలి ఇస్తాడని ఏం చేయాలా? పని చేయగలిగితే నిరీక్షణ అది ఖచ్చితంగా కార్యరూపంలోకి రాగలుగుతుంది. ఉసూరుని పని చేసినావా ఎప్పటికి కూడా మన దేవునికి మహిమను చూడలేము. ఆమేన్. నేను అంటాను, ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు కదా, మందిరానికి వచ్చారు కదా, ఎలా కూర్చున్నారు?
నిరీక్షణతో కూర్చున్నారా, లేకపోతే మీ వ్యక్తిగత సమస్యలో కూర్చున్నారా? ఏంటి నీ నిరీక్షణ? వాటి అంట అసలు దేని కొరకు నువ్వు వచ్చి కూర్చున్నావు? ప్రభు ఖచ్చితంగా నాతో మాట్లాడతారు, నా కుటుంబాన్ని కడతారు, నా బిడ్డని బాగు చేస్తాడు. ఆ నిరీక్షణతోనే మీరు మందిరానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ నిరీక్షణ లేకుండా ఏం చేయకూడదు? ఈ రోజైనా నా కొడుకు నా దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. నా కొడుకు మారిపోతున్నాడు అని ఆనందంతో మందిరానికి రావాలి. ఆమేన్. ఆ నిరీక్షణ నేను ఎప్పటికీ సిగ్గుపరచదు. ప్రతిరోజు అదే నిరీక్షణ, అదే తలంపుతో మీరు మందిరాల్లో కనబడగలిగితే మీరున్నారే ఈ స్థితి ఖచ్చితంగా రేపు మారబోతుంది. ఆమేన్. మీరు బిక్క మొక్కలు వేసి కూర్చోరు, బాధతో నింపబడరు, మీరు వర్తివారిగా తిరిగి బయటికి వెళ్ళరు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఖచ్చితంగా నింపబడిన వారిగా పంపబడతారు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్ ప్లెజర్కి వెళ్తావు, అసంపూర్తికి వెళ్ళావు. నువ్వు ఖచ్చితంగా పూర్తి స్థాయిలోనే నింపబడి బయటికి వెళ్తావు. నిరీక్షణతో రాగలిగితే చాలు. మందిరానికి సూర్యుని వస్తారంట సంఘస్థులు. ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళగలుగుతారు? ఒకవేళ మీకు ఆనందం కలిగి వెళ్ళినా సరే మీ గుడార నిజమైన ఆనందాన్ని మీరు పొందుకోలేరు. ఆమేన్. ఎవరైతే మందిరానికి ఆనందంతో నిరీక్షణతో వస్తారో వారి గుడారాలు ఖచ్చితంగా నెమ్మది, ఆనందం, ఆరోగ్యంతో నా తండ్రి నింపగలుగుతాడు. ఆమేన్. అటు నిరీక్షణ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆ నిరీక్షణకర్త నేస్తే మనకు తోడుగా ఉండునుగాక.